ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకాలలో స్టాక్ బీటిల్ అనేది పురుగు ఖరీదు 75 లక్షలు. అనకాపల్లి జిల్లా కోణంలో ఓ గిరిజనుడికి అరుదైన కీటకం దొరికింది. దీని విలువ అక్షరాల ₹1,00,00,000. స్టాక్ బీటిల్ ఇప్పుడు పేదవాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంతగానో ఊరిస్తున్న ₹1,00,00,000 ఖరీదు చేసే స్టాక్ బీటిల్. యావత్ దేశమంతా దీని అన్వేషణలో పడింది. దీంట్లో ఎంత నిజం ఉంది? చాలా మందికి స్టాక్ బీటిల్ దొరుకుతుంది, కానీ దాన్ని ఎక్కడ ఎవరికి అమ్మాలో తెలియడం లేదు. వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటున్నారు. స్టాక్ బీటిల్ ఎక్కడ ఎవరికి అమ్మాలో, అసలు నిజంగా ఈ బీటిల్కు ఇండియాలో 75 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు పలుకుతుందా? అమ్ముకోవచ్చు అనేది ఒక ఆప్షన్ ఉంది. బట్ అది ఎంతవరకు నిజం అనేది మనం నెక్స్ట్ వీడియోలో మనం మీకు చూపిస్తాము. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు ఏఎస్ఆర్ ఎఫ్ఎం. నేను గత వీడియోలో స్టాక్ బీటిల్ గురించి ఒక వీడియో చేశాను. సో స్టాక్ బీటిల్ అనేది 75 లక్షల రూపాయలు ఉంటుంది, 75 లక్షల నుంచి ₹1,00,00,000 ఉంటుంది అని చెప్పి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోలో మనకు కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఈ విధంగా అయితే ఆ కామెంట్స్ ఉన్నాయి. సో ఒక కీటకం విలువ, ఒక స్టాక్ బీటిల్ విలువ 75 లక్షల నుంచి ₹1,00,00,000 ఉంటుందంటే చాలా మందికి ఆశ ఉంటుంది. సో ఆ ఆశ అనేది ఎంతవరకు నిజం, అసలు ఇండియాలోనే ఆ రేట్ ఉందా లేదా, ఫుల్గా ఇన్ఫర్మేషన్ సేకరించి నేనైతే తీసుకొచ్చాను. వీడియోని చివరి వరకు చూడండి. నేను ఇది కేవలం మన వ్యూవర్స్ ఎవరైతే చూసారో, కామెంట్స్ ఎవరైతే పెట్టారో అన్న ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్ముకోవాలి, సో సెకండ్ పార్ట్ ఎట్లయినా చెయ్యాలి అని ఫిక్స్ అయ్యే వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలో కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది, అది మాత్రం మీరు గమనించగలరు. ఇవన్నీ కూడా మీకు నేను క్లుప్తంగా వివరిస్తాను. సో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మొదటిసారి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ పాయింట్ వస్తే, మనకి ఇండియాలో 75 లక్షల నుంచి ₹1,00,00,000 ప్రైస్ అనేది ఉందా అంటే, ఈ ప్రైస్ అనేది జపనీస్, లండన్, అలాగే యూకే, యునైటెడ్ కింగ్డమ్, యూరోప్, ఈ దేశాల్లో ఆ రేట్ని తీసుకొచ్చి మనకి ఇక్కడైతే ఆ మాటనైతే పడేశారు. సో ఆ రేట్ అయితే అక్కడ రేటు, ఇక్కడ రేట్ అయితే కాదు. సో ఇదైతే గమనించగలరు. ఇంకా రెండో పాయింట్కి వస్తే, స్టాక్ బీటిల్ని ఎక్కడ అమ్ముకోవాలి. సో స్టాక్ బీటిల్ని చాలా మంది వాట్సాప్లో కాంటాక్ట్ అవుతున్నారు. స్టాక్ బీటిల్ని వాళ్ళు 75 లక్షలు ఇచ్చి తీసుకెళ్తున్నారు, సంచులు కొద్ది డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నారు అనేది కూడా అదైతే వాస్తవం కాదు. ఇండియాలో ఇప్పటిదాకా అమ్మినట్టు కానీ కొన్నట్టు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఏంటి అన్న ఎప్పుడు అయితే ఒక లొకేషన్ చూపిస్తున్నాడు, వెనకాల అంటే మనిషి కన్నా ఎక్కువ లొకేషన్స్ కనిపిస్తున్నాయని మీరు ఫీల్ అవ్వచ్చు. కాకపోతే నేనేంటంటే నాతో పాటు ఉన్న లొకేషన్స్ కూడా మీరు ఆస్వాదించాలని, ఎందుకంటే నా మొహం ఎప్పుడు చూపించుకుంటే బాగోదు, వెనకాల ఉన్న లొకేషన్స్ కూడా మీరు ఆస్వాదిస్తే అది చూడడం కూడా బాగుంటుంది వీడియో. అందుకే నేను ఎప్పుడు కూడా నేను మాట్లాడుతున్నప్పుడు నా వెనకాల మంచి బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకుంటాను. అది కూడా స్వచ్ఛమైన నేచర్ని సెట్ చేసుకుంటాను, ఎందుకంటే మన ప్రాంతంలో ఉండే నేచర్ని అసలు ఇంకా మైండ్ బ్లోయింగ్. సో అన్న మీరు ఒక వెబ్సైట్ చెప్పారు కదా, insectnet.com అనే వెబ్సైట్, దాని గురించి అడిగితే దాని గురించి చెప్తాను. ఇప్పుడు insectnet.com అనేది అది మన వెబ్సైట్ కాదు, ఇండియాకి సంబంధించిన వెబ్సైట్ అయితే కాదు, అది ఫారెన్ వెబ్సైట్. సో అందులో డాలర్స్ మాత్రమే ఉంటుంది. సో మీరు ఏదైతే ఫోటో తీసుకుంటారో, మీ దగ్గర ఉన్న స్టాక్ బీటిల్ ఫోటో ఎప్పుడైతే తీసుకుంటారో దాన్ని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఈజీగానే ఇప్పుడు మీరు అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ ఇలా లాగిన్ అవుతారో అదేవిధంగా దీంట్లో లాగిన్ అవ్వాలి. కాకపోతే లాగిన్ అయిన తర్వాత ఫోటోని అందులో అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే డబ్బులు వచ్చేస్తుందా అంటే వెంటనే డబ్బులు అయితే రాదు. దాంతోపాటు అది మన ఇండియన్ వెబ్సైట్ అయితే కాదు, అది మీరు గమనించగలరు. అదైతే ఖచ్చితంగా ఫారెన్ వెబ్సైట్. సో అందులో డాలర్స్ మాత్రమే ఉంటుంది. మీరు ఎలాగైతే OLXలో మీరు ఒక బండిని తీసి ఫోటో పెట్టుకొని మీరు వేరే వాళ్ళకి అది పెడతారో, అలాగే ఈ వెబ్సైట్లో కూడా మీదైతే ఇన్సెక్ట్ ఉంటుందో దాన్ని ఫోటో తీసి దానిలో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళ అక్కడ రేట్ ఫిక్స్ చేసుకోవాలి. సో అది మీరు ఎంత కమ్మాలనుకుంటున్నారు అంటే 10 లక్షలు కమ్మాలనుకుంటున్నారా, 75 లక్షలు కమ్మాలనుకుంటున్నారా, ఇంకా ₹1,00,00,000 కమ్మాలనుకుంటున్నారా, ఈ విధంగా మీరు అయితే అక్కడ రేట్ ఫిక్స్ చేయాలి. రేట్ చేసిన తర్వాత అది ఎవరైతే చూస్తారో ఖచ్చితంగా అది ఫారినర్స్, అంటే అది ఫారినర్స్ చూస్తారు, మనలో అది ఎవరు పట్టించుకోరు. ఆ వెబ్సైట్లో వాళ్ళు చూసిన తర్వాత ఓకే ఈ ప్రైస్ ఓకేనా, 75 లక్షలు అంటే మనకు వాళ్ళు బిడ్డింగ్ చేస్తారు, అంటే వాళ్ళు బేరాలు చేసుకుంటారు అనమాట. ఒకవేళ చూస్తే, సో చాలామంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది దాంట్లో లాగిన్ అయ్యి, మీరు చూడండి లాగిన్ అయ్యి దాంట్లో పెట్టారు $85,000. అంటే మనకు ఎలా తెలుసుకున్నా కూడా 75 లక్షలకి అయితే బిడ్డింగ్ పెట్టారు. సో ఆ బిడ్డింగ్ అనేది వాళ్ళ చూసి వాళ్ళ బేరం ఆడుకుంటే తప్ప అందులో ఇప్పుడు దాకా ఆయనకైతే ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది పెట్టారు, ఇండియా నుంచి కూడా చాలామంది ఇందులో ఫొటోస్ పెట్టి బేరాలు చేసుకున్నారు. కాకపోతే ఎవరు సెట్ అవ్వలేదు, అంటే అక్కడ కాంటాక్ట్ ఎవరు అవ్వలేదు. సో అంటే ఆ వెబ్సైట్లో కూడా ఎవరు కొనట్లేదని అర్థం. సో కొన్నా కూడా ఆ రేట్కి అయితే అక్కడ ఉండదు. అలాగే ఇంకోటి ఏంటంటే, ఈ వెబ్సైట్ అనేది ఇండియాకి సంబంధించింది కాదు. సో ఇది ఒక ఇన్సెక్ట్ని కొనడం కానీ అమ్మడం అనేది ఇల్లీగల్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఆఫ్ ఇండియా. ఒక ఇన్సెక్ట్ని కానీ ఏ చిన్న కీటకనైనా కొనడం అమ్మడం అనేది చట్టరీత్యా నేరం. సో ఇదైతే కంప్లీట్గా ఇల్లీగల్ కిందే వస్తుంది. సో ఇది మాత్రం మీరు గమనించగలరు. అన్న మన దగ్గర ఉన్న పురుగుని మనము జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యూరోప్ దేశాలకి వెళ్ళి అమ్ముకోవచ్చా అంటే అది తీసుకెళ్ళడానికి కూడా అది ఇల్లీగల్, అది మాత్రం ఇల్లీగల్. సో అది చిన్న కీటకమే కదా, ఏమవుతుంది అనుకుంటే అది కూడా ఇల్లీగల్, ప్రాపర్గా అదైతే కాదు. సో మీరైతే ఆ రిస్క్ అయితే చేయకండి. సో యాజ్ పర్ నౌ ఇండియాలో అయితే ఎటువంటి బేరాలు కానీ ఎటువంటి వ్యాపారస్తులు కానీ ఎవరైతే ఈ స్టాక్ బీటిల్ని కొనట్లేదు, అమ్ముకోవట్లేదండి.
సో ఫ్రెండ్స్, యాజ్ పర్ నౌ ఇండియాలో అయితే ఎటువంటి స్టాక్ బీటిల్స్ ఎవరైతే కొనట్లేదు, అమ్మట్లేదు. సో కంగారు పడకండి, స్టాక్ బీటిల్ని ఎవరు కొనట్లేదు. కంగారు పడి చాలా మంది స్టాక్ బీటిల్స్ని వాళ్ళ దగ్గర ఇంట్లో తీసుకొచ్చి వాటిని స్టోర్ చేసి చనిపోతున్నాయి. అంటే దాని లైఫ్ స్పాన్ మనకు 6 నుంచి 7 సంవత్సరాలు అయితే ఉంటుంది. కానీ ఇంటికి తీసుకురావడం వల్ల దానికి సరైన ఆహారం దొరక్క స్టాక్ బీటిల్స్ అయితే చనిపోతుంది. సో అలాంటి తప్పు అయితే చేయకండి. యాజ్ పర్ నౌ అంటే ఇప్పటివరకు అయితే ఇండియాలో స్టాక్ బీటిల్స్ అయితే ఎవరు కొనట్లేదు. 75 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి అయితే ఆ రేట్ అయితే ఎక్కడ లేదండి. ఇండియాలో స్టాక్ బీటిల్స్ చాలా వరకు ఉన్నాయి, చాలా మందికి దొరుకుతుంది. ఒక కీటకాన్ని అమ్మడం కూడా ఇండియాలో అయితే నేరం కింద వస్తుంది, చట్టరీత్యా నేరం. సో అది కూడా మీరు గమనించగలరు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఈ స్టాక్ బీటిల్కి సంబంధించింది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను ఫస్ట్గానే మన ఛానల్లో తీసుకొచ్చి మీకు అయితే మేము అందిస్తాను. మనకు వీడియో మీకు ఫాస్ట్గా రావాలంటే ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని ఉండండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.